ఫస్ట్ టైము నిన్న దోస ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. నాకంటే దోస ఏయడం రాదు. నేనొక 10, 15 వీడియోస్ చూసాను. ఆ దోస ఎలా ఏయాలని. అంటే చాలా ఈజీ అబ్బా! అందరూ దోస ఏయడం కష్టం అంటారు గానీ, నేను ట్రై చేశాను. ఏంటంటే ఐడీ బ్యాటర్ తీసుకున్నాను నిన్న. ఒక దోస ప్రిపేర్ చేశాను. ఈరోజు ఆ దోస ఎలా ఏయాలో ఈ బ్యాచిలర్స్‌కి చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. దట్ టూ మా కిచెన్ చాలా మెసప్‌గా ఉంది. సో, ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో ఆ బ్యాటర్ ఓపెన్ చేసి మీకు ఎలా ఎయ్యాలి దోస అని చూపిస్తాను. సో, ఫస్ట్ దోస బ్యాటర్ తీసుకుందాం. అబ్బా! ఆహ్, ఫ్రిడ్జ్ లోపల చూసి మాత్రం భయపడొద్దు. బ్యాచిలర్ ఫ్రిడ్జ్ కదా! సో, అలాగే ఉంటది. ఒక్కసారి దోసేస్తా. ఫస్ట్ పొయ్యి వెలిగిద్దాం అబ్బా! దోసేసే ప్యాన్ ఇదిగో. అండ్ దో ఫస్ట్ ఎయ్యాలి కదా! మనకి ఈ కుకింగ్‌లో పెద్ద అలవాటు లేదు. బట్ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఏంటంటే, మన మదర్ అందరూ చేసేవారు కాబట్టి, సిస్టర్ మాత్రం ఆళ్ళు చేసేవారు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా వైఫ్ చేసేది. తను ఇప్పుడు సో, కొంచెం పనుండి ఆంధ్ర వెళ్ళింది. సో, అందుకే ఏంటంటే, ఇప్పుడు బ్యాచిలర్ లైఫ్ స్టార్ట్ చేశాను. సో, ఫస్ట్ ఈ దోస ఎలా ఎయాలని చూద్దాం. సో, ఈ సైడ్‌లో కిచెన్‌లో ఉన్నయన్ని చూసి మాత్రం భయపడొద్దు. ఫోకస్ అంతా దోస మీద పెట్టండబ్బా! జస్ట్ కిచెన్ మీద కాదు. సో హీట్ చేశాను. 1 సెకండ్ అది హీట్ అయిందా లేదా ప్యాన్ చెక్ చేద్దాం. అంటే నిన్న వర్కౌట్ అయింది మరి నాకు. ఈరోజు ఎలా ఉంటదో చెక్ చేస్తాను ఒకసారి. సో, ఒకసారి చెక్ చేసి నీళ్ళెయ్యాలంట. ఆ! కాగింది చూడు. వాటర్ స్పిల్ చేస్తున్నాను అందులో. పైన వస్తుంది. దెన్ ఒక్కసారి నేను ఈ స్పాచ్యులా తీసుకుని ఆయిల్‌తో ఈ ప్యాన్ మీద మొత్తం ఒకసారి ఏమంటారు కంప్లీట్‌గా రాస్తాను ఈ ఆయిల్‌ని. సో, రాసిన తర్వాత వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ ఎక్కువసేపు కాదు. దాని ఆటోమేటిక్‌గా తర్వాత మన బ్యాటర్ తీసుకున్నాం కదా! తర్వాత తీసుకొని బ్యాటర్‌ని కలుపుకోండి బాగా. కలిపి అబ్బా! కొంచెం మంట సిమ్‌లో పెట్టాలబ్బా! ఇది చాలా ఎక్కువ పెట్టేసాను కదా! పొగొచ్చేస్తుంది. సో, ఫస్ట్ చూడండబ్బా కేర్‌ఫుల్‌గా బ్యాచిలర్స్. ఇట్స్ సో డామ్ ఈజీ. సైజు అదేమంటారు ఆ షేప్స్ అన్ని చూడొద్దు. జస్ట్ మనకు తినడం కావాలి. అండ్ టేస్ట్ బాగుండాలి. సో, నిన్న ఈ ఐడీ బ్యాటర్ తీసుకున్నాను గదా! ప్యాకెట్ చూపిస్తాను. ఇదే నిన్న ఈ ఐడీ బ్యాటర్ దోస బ్యాటర్ తీసుకున్నాను. ఇడ్లీ దోస బ్యాటర్‌ది. సో, తర్వాత కొంచెం గిన్నెలో సాల్ట్ ఏసి కొంచెం ఆ దోసని మిక్స్ చేసి ఉంచాను. నెక్స్ట్ ఇప్పుడు సో, సరౌండ్ మనం కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. స్పాచ్‌లా తీసుకొని కొంచెం సరౌండ్‌లో ఆయిల్ యాడ్ చేద్దాం. సో, లెట్స్ సీ. ఆయిల్ ఎక్కువేసేస్తున్నాను. మరేం చేస్తాం? దట్ టూ ఆయిల్ ఏంటంటే ఇదేమంటారబ్బా! గానుగ నూనె ఏమంటారు దాన్ని? నువ్వుల నూనంట. సో, హెల్త్‌కి మంచిదే. నూనె అదేమి తప్పేం గాదు గానీ, మీరు ఈ బయట ప్రాసెస్డ్ ఫుడ్ కన్నా ఇది ఐ మీన్ ఈ ఆయిల్ మంచిదే. పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. సో, ఆయిల్ కుక్ అవుతుంది. దోస కుక్ అవుతుంది. సో, కొంతసేపు ఉంచి అది ఇంకా ఏగాలి. బట్ నేనేంటంటే కింద అంటుకోకూడదని ట్రై చేస్తున్నాను. ఫైన్. కింద అంటుకోకుండానే వచ్చింది. సో, ఈలోపు దోస అవుతా ఉంటది. మనం ఏమన్నా మాట్లాడుకుందాం ఈ లోపల. ఇప్పుడు నేనుండేది ఏంటంటే 1 బీహెచ్‌కే రెంటెడ్ హౌస్‌లో. నేను ఈ స్పాట్‌లో ఏమన్నా కొంచెం గ్రీనరీ యాడ్ చేద్దాం అని చూస్తున్నాను. ఈ కిచెన్ దగ్గర కొంచెం ప్లాంట్స్ ఏమైనా యాడ్ చేద్దామని. చిన్నప్పుడు ఏంటంటే నాకు ఆ ప్లాంట్సే పెంచడం, మొక్కలు పెంచడం అనేది చాలా ఇష్టం. బట్ మన ఏజ్ పెరిగే కొద్దీ మనకి అదర్ యాక్టివిటీస్ పెరిగిపోతాయి గదా! సో, మనకున్న ఆ ప్యాషన్ అని మర్చిపోయాను. సో, ఆ హాబీ నాట్ ప్యాషన్ ఇట్స్ అ హాబీ. సో, ఇప్పుడు చూస్తున్న ఈ బిజీ లైఫ్‌లో ఏదో ఒక హాబీ ఉండాలబ్బా! స్లో లివింగ్ లైఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఏదో చేసేసాం, ఫాస్ట్‌గా వెళ్ళామని కాదు కానీ, లైఫ్ అన్నది ఏ రోజు ఎలా ఉంటుందో మనం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ దోస రెడీ అయింది. ఐ విల్ షో యూ దట్ దోస. నేను ఆల్రెడీ టర్న్ చేశాను ఇది. సో, 2, 3 నిమిషాలు ఆ దోస ఉంచి నేను చాలా సిమ్‌లో పెట్టాను ఈ మంట.
సో చూడండి, కెమెరా షేక్ అవుతుందా ఏం కాదు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో దట్ టూ సింగిల్ హ్యాండెడ్ మొబైల్‌తో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఒక చేత్తో ఈ దోస ఏస్తున్నాను. సో ఒక 2 దోసలేద్దాం. అసలు ఎలా వచ్చిందో చూద్దాం. యాహ్! నైస్ యాక్చువల్లీ. సో ఇట్స్ గుడ్. నౌ ఇట్స్ సెకండ్ దోస. చెప్తున్నాను కదా! 1 సెకండ్. అబ్బా! సెకండ్ దోస. నేను చెప్తున్నానుగా, ఫస్టే కాషన్ ఇస్తున్నాను. ఈ ఏమంటారు, సరౌండ్‌లో ఇదంతా మెస్సప్ అయి ఉంటది. అదేం పట్టించుకోవద్దు. మన ఫోకస్ అంతా దోస ఏయడంలోనే ఉండాలి. ఓకే. అండ్ దట్ టూ దోస కూడా అందంగా రౌండ్‌గా ఏమొద్దు. ఏ షేప్‌లో ఏమొద్దు మనకి. మనకేంటంటే దోస తినడం చాలు కాబట్టి, సో సింపుల్‌గానే ట్రై చేస్తున్నాను ఫర్ బ్యాచిలర్స్. దీనికి మనం ఏం చేస్తామంటే, ఈ ఇప్పుడు నౌఎడేస్ ఈ ఫుడ్ అగ్రిగేటర్స్ ఎక్కువైపోయారు కాబట్టి జొమాటో, స్విగ్గీ ఇయన్నీ చాలా ఎక్కువైపోయింది. దట్ ఈ బ్లింకిట్ ఇయన్నీ జెప్టో వచ్చేస్తున్నాయి కాబట్టి అందరూ ఇన్‌స్టంట్ ఫుడ్‌కి బాగా అలవాటు పడిపోయారు. సో దానివల్ల హెల్త్ అంటూ చాలా ప్రాబ్లమ్ వస్తుంది. సో చూస్తున్నారుగా ఈ దోస ఆల్మోస్ట్ నేను చాలా సిమ్‌లో పెట్టాను. హ్మ్. అండ్ ఇంకోటి, ఇంట్లో హోమ్‌మేడ్ పికిల్ ఏమైనా ఉంటాయి కదా! మన ఆంధ్ర వాళ్ళంటే ఆల్వేస్ ఈ హోమ్‌మేడ్ పికిల్ చేస్తారు. మా ఇంట్లో ఇదేం పికిల్, ఏంటిది? లెట్స్ సీ ఇట్. ఐ థింక్ ఇట్స్ టమాటో అనుకుంటా. ఆహ్, చూద్దాం అసలు ఎలా ఉందో సార్, టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. నాట్ బ్యాడ్. చాలా బాగుంది. నాకు తెలిసి మనం బయట 150 రూపీస్ దోస కన్నా నేనేసుకున్న దోస నాకు నచ్చింది. చాలా బాగుంది దోస. సీరియస్‌గా దోస ఇంట్లో ఏసుకోవడానికి ట్రై చేయండబ్బా! ఈ బయటికెళ్ళి తిని హెల్త్ అప్సెట్ చేసుకునే కన్నా దోస చాలా బాగుంది. నైస్. అండ్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కాఫీ పెడతాను. నాకేంటంటే కొంచెం నేను కాఫీ లవర్ అనమాట. చాలు 2 దోస. దోస చాలా ఎక్సలెంట్‌గా ఉందబ్బా! ఆ ఇంట్లో పికిల్స్, ఇంకోటి ఆ స్పైసీనెస్ ఉంటది కదా! సూపర్. సూపర్. చాలా బాగుంది. నేను కొన్ని సంవత్సరాల నుంచి వీడియోస్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను గానీ, నాకేంటంటే కెమెరా బాలేదు. ఇదే వీడియో చేద్దాం అని అనుకునేవాడిని. అది వర్కౌట్ అవ్వలా. నాకిప్పుడు అనిపిస్తుంది. ఏంటంటే నేను ఆ స్క్రిప్ట్ రాసుకొని చదివేంత ఆ క్యాండిడేట్ కాదు నేను. నాకు రాదు అలాగా. ఆ స్క్రిప్ట్ చదివి, ఆ మెమరైజ్ చేసుకొని చేసేంత క్యాండిడేట్ కాదు. నేను ట్రై చేశాను టాకింగ్ హెడ్ వీడియోస్ చేయడానికి. మనకు అవ్వట్ల. సో అందుకే డిసైడ్ అయ్యాను. ఒక ఈ రోజు నుంచి లైక్ డైలీ వ్లాగింగ్ చేద్దాం. వ్లాగింగ్ ఇన్ ద సెన్స్ నా లైఫ్ డాక్యుమెంటింగ్ చేద్దామని చూస్తున్నాను. ఐ థింక్ ఇది వర్కౌట్ అవుతుంది. చూద్దాం ఫస్ట్ ఎలా వస్తుందో. ఈ అందాలు గిందాలు చూసుకోవద్దబ్బా! మీలో ఎవరికైనా కాంటెంట్ క్రియేట్ చేయాలి అనిపిస్తే జస్ట్ గో హెడ్ అండ్ డూ ఇట్. ఇది ఏదో అందంగా కనిపించాలి, మనం బాగుండాలి అని చూసుకుంటే జీవితంలో ఎప్పటికీ చేయలేరు. అలాగే ఉండిపోతారు. ఫస్ట్ చేయండి, తర్వాత అదే వస్తుంది. అండ్ ఇంకోటి, అబ్బా దోశ అంతా తినేస్తున్నాను. దోశ చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి. దీని మీద నేను కావాలంటే డీటెయిల్డ్ ఒక లెంతీ వీడియో కూడా చేస్తాను. ప్రతిదీ నేను ఇప్పటి నుంచి ఒక షార్ట్ వీడియోస్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. షార్ట్ వీడియోస్ చేసి అది చూపిస్తాను. సో దెన్ నెక్స్ట్ టైం మీకు ఆ వీడియో నచ్చితే లాంగ్ వీడియో కావాలంటే నేను డెఫినెట్లీ లాంగ్ వీడియో చేస్తాను దాని మీద. ఐ థింక్ ఇది కూడా ఈ వీడియో 4-5 మినిట్స్ వచ్చిందేమో. నేను చాలాసేపు మాట్లాడేశాను.
దీన్ని కట్ చేసి చాలా మినిమల్‌గా చేసి ఒక షార్ట్ వీడియో కింద పెడతాను దీన్ని. అండ్ నెక్స్ట్ అంతే గైస్. అంతే. దట్స్ ఇట్. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఐ థింక్ రేపొద్దున మళ్ళీ డాక్యుమెంట్ చేస్తాను. డాక్యుమెంటేషన్ అంటే నాకు పదాలు కూడా తిరగట్లేదు. సో రేపు వీడియో చేసి రేపు కలుద్దాం. బాయ్ గైస్.